చిన్ననాటి స్టోరీ ఒకటి చెప్తానండి. ఒక డైమండ్ వ్యాపారి దగ్గర కాస్ట్లీ డైమండ్ ఎలక మింగేసింది. ఇక ఆయన గాబరా పడిపోయి హంటర్ని పిలిచిండు అనమాట. ఎలక హంటర్ని పిలిచి, బాబు కాస్ట్లీ డైమండ్ పోయింది నాది, అది ₹1,00,00,000 పైన ఉంటుంది నాయన, నువ్వు ఎట్లాగైనా పట్టుకోవాలి ఆ ఎలకని అంటే, ఇంకా వేటగాడు రంగంలో దిగిండు. వెళ్ళి చూస్తే ఆ బొరియాల మొత్తము 1000 ఎలకలు ఉన్నాయి లోపట. అరే దేన్నని పట్టుకోవాలి, జరసేపు ఆలోచించిండు అనమాట. పక్కకు అల్లకి సల్లగా ఒకటి కూర్చొని ఉంది. దాన్ని పట్టుకున్నాడు. ఇట్లా కడుపొత్తి చూస్తే జర గట్టిగా తగిలింది. చూస్తేనేమో లోపల కట్ చేసి చూస్తే డైమండ్ దొరికింది. ఇంకా డైమండ్ వ్యాపారి ఆశ్చర్యపోయిండు. అరే ఇంత ఫాస్ట్గా ఎట్లా కనుక్కున్నావు పోయి చెప్పురా అదంటే, అప్పుడు ఆయన చెప్పిండు అనమాట, వెన్ ఈడియట్స్ గెట్ రిచ్ దే డోంట్ మింగిల్ విత్ అదర్స్ అనేసి. అంటే ఇది మన పాఠం ఏంటంటే, జీవితంలో నేర్చుకోవాల్సింది, ఒక వ్యక్తికి మంచి సక్సెస్ వచ్చిందనుకోండి, ఒక లాటరీ తగిలిందనుకోండి, సడన్గా కోటీశ్వరుడు అయిపోయాడు అనుకోండి, లేదా ఆఫీస్లో ప్రమోషన్ వచ్చి పై అధికారి అయిపోయాడు అనుకోండి, అంతవరకు ఎవరైతే కలిసి పనిచేసిండ్రో ఆ కొలీగ్స్ని అందరినీ కూడా వాళ్ళకి సలహా పెడతాడు. వాళ్ళతో కలవడానికి ఇష్టపడాడు అనమాట. మరి బంధువుల్లో కూడా కొంతమందికి సడన్గా నడిమంత్రపు సీరు వచ్చేసి కోట్ల ఆస్తి వచ్చేసరికి ఇక అందరినీ దూరం పెట్టుడు స్టార్ట్ చేస్తారు. అది అవసరం లేదు. ప్రమోషన్ వచ్చినంత మాత్రాన, జీవితంలో ఉన్నతంగా ఎదిగినంత మాత్రాన అంతవరకు ఉన్న మన వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అట్లని ఒక లెవెల్లో, మన లెవెల్లో మనం ఉండాల్సిందే తప్ప, నువ్వు పక్కకుండు నీతనం కలవను అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి అవసరం ఎలా పడుతుందో మనకు తెలియదు. సహకరించాలే. మనం ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోతూ ఉండాలి తప్ప, నేను ఎదిగినా ఇంకా వీళ్ళు అంటరాని వాళ్ళు, ఇక నా లెవెల్కి సరిపోరు అన్న ఆలోచన, అన్న పొగరు వచ్చింది అనుకోండి, జీవితంలో చాలా నష్టపోతాము. ఎక్కడో చోట పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటాం. కాబట్టి జాగ్రత్త సుమా. ఆల్వేస్ మింగిల్, నెవర్ బి సింగిల్.